హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ జారస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నా ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది నేను సంక్రాంతి హాలిడేస్‌కి ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అని. అలాగే నేను సంక్రాంతి హాలిడేస్‌లో మా సొంతూరైన నరసాపురం వెళ్ళాను. అక్కడ నేను సంక్రాంతి తీర్థం అయితే అయితే అక్కడ నేను సంక్రాంతి తీర్థంలో ఏం కొన్నాను, అలాగే మా ఊర్లో జరిగిన లండన్ ఎగ్జిబిషన్‌లో ఏం కొన్నాను, అలాగే భీమవరం మావుళ్ళమ్మ తీర్థానికి కూడా వెళ్ళాను. అక్కడ ఏం కొన్నాను అన్నవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెంత్ ఎక్కువ ఉండదు. షార్ట్ అండ్ స్వీట్‌గానే ఉంటుంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే ఈ సంక్రాంతి హాలిడేస్‌కి ఫస్ట్ నరసాపురం అయితే వెళ్ళాననమాట. అక్కడ నేను మా నరసాపురం సంక్రాంతి తీర్థంలో నేనేం కొనుక్కున్నానన్నది మీకు ఫస్ట్ చూపిస్తాను. అండ్ తర్వాత లండన్ ఎగ్జిబిషన్‌లో అండ్ అలాగే మావుళ్ళమ్మ తీర్థంలో ఏం కొనుక్కున్నానన్నది లైన్‌గా మీకైతే చూపిస్తాననమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆహ్, 2:00 అయిందనమాట. ఎగ్జాక్ట్‌గా 1:40 ఆ టైం అయింది. నేనైతే ఇప్పుడే నమాజ్ చేసుకున్నానండి. నమాజ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకోవాలి, నేను ఎడిటింగ్ చేసుకోవాలి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో, దాని గురించే లేట్ అయిపోతుంది. అండ్ ఇంకా ఈ మధ్య టైలరింగ్ వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. ఎందుకంటే హాలిడేస్‌కి వెళ్ళొచ్చాను కదా! వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంకా లగేజ్ అది సర్దుకోవడం, ప్యాకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ అయిన తర్వాత కొంచెం కొంచెం రిలాక్స్ అవుతున్నాను. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ స్టార్ట్ చేస్తాను టైలరింగ్ వీడియోస్ అనేవి. ఈ ప్రస్తుతానికైతే ఈ లాంగ్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఈ 1 వీక్ నుంచి కూడా సంక్రాంతి హాలిడేస్ అయిపోయి చాలా రోజులయింది. స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా! ఇంకా పిల్లలకి మళ్ళీ క్యారేజెస్, మార్నింగ్ ప్రిపరేషన్, ఇంకా స్కూల్‌కి పంపించడం, మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ రావడం, హోంవర్క్స్ ఇంక డైలీ రొటీన్ వర్క్ ఇదే ఉంటుంది కదా! ఆబ్వియస్‌గా మీ అందరికీ తెలుసు. సో, నేను అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. మళ్ళీ నేనైతే డ్రెస్సింగ్ స్టిచ్చింగ్స్ అవన్నీ కూడా మళ్ళీ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్స్‌లో గానీ, లాంగ్ వీడియోస్‌లో గానీ. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనెప్పుడు నరసాపురం తీర్థంలోకి వెళ్ళినా ఎక్కువగా నేను కన్ఫర్మ్‌గా కొనేవైతే కొన్నున్నాయండి. అవైతే మీకు నేను ఫస్ట్ చూపిస్తాను. అవి ఏంటి అంటే బ్యాంగిల్స్ అనమాట. నాకిక్కడ ఈ సంక్రాంతి తీర్థంలో ఈ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బావుంటాయి. యాక్చువల్లీ ఇవి మనం బయట కొనాలంటే కాస్ట్ ఇవి 200 అలా చెప్తారనమాట డజన్ వచ్చేసి. బట్ ఇక్కడ ఈ తీర్థంలో అయితే నాకివి 60 రూపీస్ పడ్డాయి. మీరసలు ఎవ్వరు కూడా నమ్మరు. చూడండి ఎంత బావుంటాయో. ఇవి నేను ఎన్ని తీసుకున్నానంటే 5 డజన్స్ అయితే తీసుకున్నాననమాట. ఈ ఒక్కొక్క కలర్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి అది లైట్ గ్రీన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొచ్చేసి రెడ్ కలర్ అనమాట. చాలా బావుంటాయండి. కొంతమంది అంటారు ఏంటి అంటే, ఇవి అంతగా క్వాలిటీ అది బాగుండదు అని అంటారు. బట్ ఏంటి అంటే, క్వాలిటీ ఎందుకు బాగోదు అని నేనైతే చెప్పను. ఎందుకంటే, క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ క్వాలిటీ అయితే. చూడండి ఎంత బాగున్నాయంటే బ్యాంగిల్స్. అంటే ఇదొక కలర్ అనమాట. సో, నేనైతే ఇలా 4 కలర్స్ అయితే తీసుకున్నాను. నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టమండి. మనకి రీజనబుల్ ప్రైస్‌గా వస్తే 60 రూపీస్‌కి ఎక్కడొస్తాయండి ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇవే బ్యాంగిల్స్ నేను బయట షాప్‌లో అడిగితే నాకు అరౌండ్ 200 అలా చెప్పారు. డజన్ బ్యాంగిల్స్ వచ్చి 200 చెప్పారు. బట్ ఇవి మనకి 60 రూపీస్‌కే వస్తున్నాయి. మీకు ఈసారి ఎప్పుడైనా వీలైతే నా బ్యాంగిల్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. నా దగ్గర ఎక్కువ ఈ టైప్ బ్యాంగిల్సే ఉంటాయి. నాకు ఈ టైప్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టమనమాట. సో, నేను కన్ఫర్మ్‌గా అయితే ప్రతి నరసాపురం సంక్రాంతి తీర్థంలో కన్ఫర్మ్‌గా ఈ బ్యాంగిల్స్ తీసుకుంటాను. సో, బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఇంకొక పెయిరొచ్చి మా రిలేటివ్‌కి తీసుకొచ్చాను. అవైతే ఇచ్చేసాను. సో, ఇప్పుడు నా దగ్గర అవి లేవు. అందుకని నా దగ్గర ఉన్నవి మాత్రమే నేను చూపిస్తున్నాననమాట. సో, ఇలా అనమాట 4 కలర్స్ అయితే తీసుకున్నాను నేను. వెళ్ళిపోతాయేమో. ఇదన్నమాట చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో చూడండి. సో, నేనైతే ఈ 4 తీసుకున్నాను. అండ్ ఇవి నా శారీస్‌కి మ్యాచింగ్స్ తీసుకున్నాను నేను. నా దగ్గర లేని కలర్స్‌ని నేను ఆహ్, ము అంటే నా దగ్గర ఉన్నవి ఉంటాయి కదా! వాటిని నేనైతే పిక్ తీసుకుంటాను. పిక్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. చూసి ఏం కలర్స్ లేవు ఏంటి అన్నది. అండ్ ఇంకా 2, 3 కలర్స్ కావాలి. బట్ ఏంటి అంటే నాకు టైం సరిపోలేదక్కడ. అంటే ఒక చోటే ఉండవు మనకి. ఒక 4, 5 షాప్స్ ఉంటాయి. ఆ 4, 5 షాప్స్‌లో కూడా మనమైతే వెతుక్కోవాలి వెళ్ళి. అండ్ కలర్ గానీ, డిజైన్ గానీ సో, అలా నేను అయితే ఇప్పుడు ఈ 4 అయితే నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను. గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. ఇవొచ్చేసి 8 బ్యాంగిల్స్ కనిపించాయా మీకు?
ఇవొచ్చేసి 8 బ్యాంగిల్స్ రూ. 100 అనమాట. ఇవి మనకి బయట ఎక్కడైనా కూడా షాప్స్‌లో దొరుకుతాయి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయని అనుకుంటాను. అక్కడైతే ఏదైనా రూ. 100 అని మీరు చెప్తున్నాను గదా! నా ముందు వీడియోస్ అయితే ఒకసారి వెళ్లి చూడండి. నరసాపురం సంక్రాంతి తీర్థం వ్లాగ్ అయితే చూడండి. అక్కడ మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. నేనెక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది. అండ్ ఇవొచ్చేసి 8 బ్యాంగిల్స్ రూ. 100 అనమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేను నా కోసం తీసుకున్నవి చూపిస్తాను. తర్వాత మా అమ్మాయి కోసం ఏం తీసుకున్నానని చూపిస్తాను. ఇవి కూడా నా కోసం నేను తీసుకున్నవి. అండ్ ఈ క్లిప్స్ ఒకటి ఇవొచ్చేసి చాలా చీప్‌గా వచ్చాయండి. ఇవి అయితే నార్మల్‌గా బయట ఒక్కటి కొనాలంటే మనకి రూ. 10 చెప్తున్నారు. నాకివి 6 వచ్చేసి రూ. 20 చెప్పారు. క్వాలిటీ కూడా బానే ఉందండి. పర్వాలేదు. ఎప్పుడైనా పెట్టుకోవడానికైతే పర్వాలేదనే అనిపిస్తుంది నాకు. అండ్ ఇవి ఇంకొకటి ఆరెంజ్ వచ్చింది. అది ఆల్రెడీ నేను తీసి యూజ్ చేసేస్తున్నాను. అండ్ ఇవొచ్చేసి ఇలా 6 అనమాట. 6 వచ్చేసి రూ. 20. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను తీసుకున్నవి అయితే అవే బ్యాంగిల్స్ ఒక్కటే తీసుకున్నాను. అండ్ ఇవి ఒకటి తీసుకున్నానండి. ఇవి మనకి సాల్ట్ గానీ, పసుపు గానీ ఇలా ఏవైనా వేసుకోవడానికి బావుంటావి అని చెప్పేసి నేనైతే ఇవి 2 తీసుకున్నాను. ఇవి 2 వచ్చేసి రూ. 150 చెప్పారు. 200 చెప్పారు. నేనైతే బేరం ఆడితే నాకు రూ. 150కి ఇచ్చారనమాట 2. బావున్నాయి కదా! సో, ఇవి ఇంకా నేను తీసుకున్నవైతే ఇవి ఇంకొక 2 అండ్ ఇంకొక చెప్పులొకటి తీసుకున్నాను స్లిప్పర్సు. అవి ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను చూపించట్లేదు మీకు. కొంచెం ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయాయి. అవి రూ. 150 ఏంటి సంక్రాంతి తీర్థంలో ఏంటంటే స్టాల్స్ ఉంటాయన్నమాట. ఒక చోట 150 ఇంకొక చోట 150 ఒక చోటేమో మెన్స్‌కి ఇంకొక చోట ఉమెన్స్‌కి అలా ఉంటాయి. అవి పర్వాలేదండి బానే ఉంటాయి. నార్మల్‌గా మనం అవి ఎలా యూజ్ చేయాలి అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా వెళ్ళి అలా అంటే ఓన్లీ లంచ్ తినేసి వచ్చేస్తాం కదా! అలాంటి చోటకైతే అవి పర్వాలేదు బానే ఉంటాయి. డైలీ యూజ్‌కి మాత్రం పనికిరావు. ఎందుకంటే అవి చాలా ఫ్యాన్సీ వేర్ అనమాట. సో, అందుకని చెప్పి అలాంటి చోట అయితే పనికిరావు. నార్మల్‌గా ఇలా ఫంక్షన్‌కి వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇలా అయితే బానే ఉంటుంది. సో, అవి తీసుకోవచ్చు పర్వాలేదు. మీకు వీలైతే నేను పిక్ యాడ్ చేస్తాను తర్వాత. ఓకే. ఇంకా అంతేనండి. నా కోసం నేను తీసుకున్నవైతే చాలా తక్కువ. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కువగా మా అమ్మాయికి తీసుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్క మదర్‌కి తెలిసే ఉంటుంది. మనకి పిల్లలున్నారు. అందులోకి ఆడపిల్లలున్నారు అంటే కన్ఫర్మ్‌గా ముందు వాళ్ళకే చూస్తూ ఉంటాం. వాళ్ళకేం తీసుకోవాలి, వాళ్ళకి ఇది బావుంటుందా, అది బావుంటుందా అని చెప్పి. సో, నేనైతే మా పాపకైతే తీసుకున్నాను. అండ్ తనకైతే ఫస్ట్ నేను ఈ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాననమాట. దీని కాస్ట్ వచ్చేసి రూ. 50 పడింది నాకు. నేను ఇవి 5 తీసుకున్నాను. ఇంకా మా అన్నయ్య పిల్లలకి, అలాగే మా ఇంకా రిలేటివ్ పిల్లలున్నారు వాళ్ళకి. సో, ఇవైతే నేను 5 తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి రూ. 50 పడింది నాకు. చాలా క్యూట్‌గా ఉంది. ఎప్పుడైనా తలస్నానం చేయించినప్పుడు జస్ట్ సింపుల్‌గా ఇలా హెయిర్ బ్యాండ్ పెట్టేసి పిల్లలకి మనం వదిలేసామంటే గనక చాలా బావుంటది. ఇంకా సాటర్‌డే స్కూల్స్‌కి ఆ టైంలో ఏదైనా ఫ్రెంచ్ నాట్ లాంటిది వేసి అలాంటప్పుడు కూడా ఇలాంటిది వేస్తే బావుంటుందనమాట పిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బటర్‌ఫ్లై క్లిప్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా 5 తీసుకున్నాను. ఈ ఒకటి. ఇది కూడా రూ. 20 పడింది నాకు. ఇది కూడా ఒక రూ. 20 అయితే పడింది. అండ్ ఇదొకటి. ఇవి చూడండి ఎంత బావున్నాయి కదా! అండ్ ఇవి కూడా అంతే మనకి నార్మల్‌గా ఫ్రెంచ్ నాట్ అవి వేసుకున్నప్పుడు ఇలా సైడ్ పెట్టుకోవడానికి గానీ, లేదంటే ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కూడా ఈ టైప్ ఆఫ్ క్లిప్స్ అయితే పిల్లలకి బావుంటాయి. మా అమ్మాయి ఏజ్ వచ్చేసి 8 ఇయర్స్ కాబట్టి పర్వాలేదు. కొంచెం కొంచెం పెద్ద పిల్ల ఈ మధ్య చిన్న పిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు అందరూ ఎవరైనా పెట్టుకుంటున్నారు. ఇది కూడా రూ. 20 పడింది. ఇవి కూడా నేను ఒక 5 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను అనమాట తనకి. ఇది అంతే రూ. 20 పడింది. అండ్ ఈ క్లిప్స్ ఒకటి తీసుకున్నాను. ఒకటి గోల్డ్ అండ్ ఇంకొకటేమో సిల్వర్ కలర్‌లో. అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసి రూ. 50 పడింది. అలాగే దీని కాస్ట్ కూడా నాకొచ్చేసి రూ. 50 పడింది. అండ్ ఇంకొకటి మా అమ్మాయికి ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాననమాట. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయండి. ఈ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మాకిక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ బ్యాంగిల్సే అమ్ముతున్నారు. ఇవి కూడా రూ. 100 ఇది ఎప్పుడైనా మంచి మనకి ఈ డ్రెసెస్ ఉంటాయి కదా! వెస్టర్న్ డ్రెసెస్ ఆ టైప్ ఆఫ్ డ్రెసెస్ మీదకి ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే అయితే మనకి చాలా బావుంటుంది. పిల్లలకి బావుంటాయి ఇలాంటివి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారనుకోండి. బట్ పిల్లలకి బావుంటాయి. నెక్స్ట్ అదొచ్చేసి ఇదన్నమాట. అండ్ ఇంకా వాచెస్. ఈ 2 వాచెస్ అయితే తీసుకున్నాను నేను. ఇవి టచ్ వాచెస్ అంట.
సో, ఇదన్నమాట. రెండిట్లో కూడా టైం కరెక్ట్‌గా చూపించట్లేదు. అండ్ ఇవొకటి, ఇవి 2 ఒకటి తీసుకొని, ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి రూ. 100 ఇది. అండ్ ఇదేదో మా అబ్బాయి కొనుక్కున్నాడు ఇదేదో. ఇదొచ్చేసి రూ. 50. సో, ఇవి ఇంకా ఏంటంటే కొన్ని టాయ్స్ అయితే కొనుక్కున్నారు. అవి ఆల్రెడీ వాళ్ళు తీసేయడం, విప్పేయడం, ఆడుకోవడం, అక్కడక్కడ పడేయడం అన్నీ అయిపోయాయి. ఆ టాయ్సే నాకు అరౌండ్ ఒక్కొక్కళ్ళు మా అబ్బాయి ఒక 3 తీసుకున్నాడు. మా అమ్మాయి ఒక 3 తీసుకుంది. అవి ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసేసి ఆడేసుకుంటున్నారు. అందులో ఒక్కటి నేను చూపిస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ నాకు ఇక్కడ దగ్గరలో ఉన్నది ఇదొక్కటే. సో, ఇదన్నమాట. దీనికి వైర్ ఒకటి ఇచ్చారు. ఆ వైర్ కూడా ఊడిపోయింది అప్పుడే. ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే సో, అలా సౌండ్ వస్తదనమాట. అండ్ ఇదొకటి. సో, సంక్రాంతి తీర్థంలో నేను తీసుకున్నవైతే ఇవి. ఇదొకటి. అండ్ ఇది ఏంటంటే, నేను ప్రతి ఇయర్ కూడా తీసుకుంటాను. తీసుకొని నా దగ్గర ఎప్పుడైనా సరే అమౌంట్ కాయిన్స్ అనేవి ఉంటే గనక నేను దీంట్లో వేస్తూ ఉంటాను. అండ్ మా పిల్లలకి కూడా నేను ఇది అలవాటు చేశాను. ఎందుకంటే, వాళ్ళు కూడా అలా అలవాటు చేసుకుంటే అమౌంట్ అనేది మనం దాచుకోవాలి అన్న ఐడియా వాళ్ళకొస్తుంది. సో, అందుకనని చెప్పి నేను ఇది ప్రతి ఇయర్ తీసుకుంటాను. వాళ్ళకి మా పాపకి ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే దీన్ని కంటిన్యూ చేస్తున్నాననమాట. తన దగ్గర ఎప్పుడు కాయిన్ ఉన్నా అంటే నేనే ఇస్తూ ఉంటాను కాయిన్స్ అనేవి. ఇచ్చిన వెంటనే తీసుకెళ్ళి తను ఇందులో దాచుకోవడం అనేది చేస్తుందనమాట. సో, పిల్లలకి అలా దాచుకోవడం అన్నది నేర్పిస్తే మనీ మీద వాల్యూ తెలుస్తుందని నేను అనుకుంటాను. సో, దాని గురించని చెప్పి నేనైతే ఇది కొంటాను. లాస్ట్ ఇయర్ కూడా కొన్నాను. అప్పుడు కూడా యాపిలే తీసుకున్నాను. అయితే ఈసారి కూడా మా అమ్మాయి నాకు యాపిలే కావాలమ్మా అని అడిగితే సరే అని చెప్పేసి యాపిల్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇది తీసుకున్నప్పుడు నేను రూ. 80 పెట్టి కొన్నాను. ఈసారి ఇది నాకు రూ. 30కే వచ్చింది. అదేంటో తెలీదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తారనమాట. మనం ఆడు బేరం ఆడాలంటే ఆడుకోవచ్చు. కానీ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఈసారి మాత్రం మా అంకుల్ నాకు రూ. 50 చెప్పారు. నేను 30కి అడిగాను. 30కి అయితే ఇచ్చారనమాట. సో, ఇది. దీంట్లో కూడా కాయిన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఆల్రెడీ కాయిన్స్ కొన్ని వేసేసాను. నెక్స్ట్ అయితే ఇదనమాట. అండ్ ఇంకా మా అబ్బాయి అయితే ఇదొకటి కొనుక్కున్నాడు. దీంట్లో బ్యాటరీస్ అన్నది వేయాలి. బ్యాటరీస్ వేస్తే ఇది నడుస్తదనమాట. సో, ఇదొకటి. ఇది కూడా రూ. 100. ఇక్కడ ఏంటి అంటే మనకి కొన్ని షాప్స్ ఉంటాయండి అక్కడ. ఏదైనా రూ. 100 అని బోర్డ్ ఉంటుంది. అక్కడ కొనుక్కున్నాము అంటే మనకి ఇంకా బేరం ఆడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చింది చూసుకొని మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అండ్ మా అబ్బాయి అయితే 2 తీసుకున్నాడు ఇలాంటివి. ఇంకొకటి కొంచెం పెద్దదుంది. అదేంటంటే ఆల్రెడీ పార్ట్‌లు ఊడిపోయిందనమాట. అసలది కనిపించను కూడా కనిపించట్లేదు. సో, ఇదొకటుంది. ఇంకా మా పాప అయితే ఆ ఫోను తీసుకుంది. అండ్ ఇంకా ఒక కిచెన్ సెట్ ఒకటి తీసుకుంది. అది తను ఆడుకుంటుంది. ప్రెజెంట్ అయితే వాళ్ళ తమ్ముడు తీసేస్తాడని తను దాచుకొని వెళ్ళింది స్కూలుకి వెళ్ళేటప్పుడు. అండ్ ఇదనమాట. సో, ఇవి నేనైతే సంక్రాంతి తీర్థంలో తీసుకున్నవి. ఇప్పుడు నెక్స్ట్ లండన్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాను కదండీ! మా ఊర్లో జరిగే లండన్ ఎగ్జిబిషన్‌కి కూడా వెళ్ళాను కదా! ఆ వీడియో కూడా నేను లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి. ఇప్పుడు నేను అక్కడ ఏం తీసుకున్నాననేది చూపిస్తాను. నార్మల్‌గా ఏంటంటే అక్కడ నేను చాలా తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే కాస్ట్‌లు చాలా ఉన్నాయి. నేను ఏదైనా సరే కొనేటప్పుడు బయట చూస్తాను. బయట షాప్స్‌లో చూస్తాను. దాని కాస్ట్ ఎంతుంటుంది, ఏంటి అని. ఓకే. ఇది తప్పదు మనకి ఎమర్జెన్సీ ఇప్పుడు అని అంటేనే తీసుకుంటాను. లేదు అంత ఎమర్జెన్సీ ఇప్పుడు ఏం కాదు అని అనుకుంటే తీసుకోను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి ఆలోచిస్తాననమాట. సో, అలా నేను బయట కొన్ని షాప్స్‌లో అయితే చూసాను. ఇక్కడ ఎగ్జిబిషన్‌కి చూస్తే ఏంటి అంటే ఎగ్జిబిషన్‌లో అయితే చాలా కాస్ట్ ఎక్కువున్నాయనమాట. అందుకని చెప్పేసి నేను పర్వాలేదు రీజనబుల్‌గానే ఉన్నాయి అన్నవి మాత్రమే తీసుకున్నాను. మిగతావి కూడా నేనైతే ఏమి తీసుకోలేదు. సో, మీకిప్పుడు అవి చూపిస్తాను నేను. ఎగ్జిబిషన్‌లో ఏం తీసుకున్నాను అన్నది. ఫస్ట్ ఇదొకటి తీసుకుందనమాట మా అమ్మాయి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 50 పడింది. ఏంటి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికంట. ఇది నేను యాక్చువల్లీ మీషోలో చూసాను. మీషోలో అంటే నాకు 2 బాటిల్స్ వచ్చేసి 150 అలా ఉన్నాయన్నమాట. అయితే బయట రూ. 50. తను స్కూల్ నుంచి రాగానే ఇదొకటి తీసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటుంది. ఏదైనా వర్క్ చేసుకున్నా, ఏదైనా పట్టుకొని ఆడుకున్న వెంటనే ఇదొకటి ఓపెన్ చేసేసి, ఇది తీసుకొని దీంతో అయితే హ్యాండ్ వాష్ అయితే చేసేస్తుంది. ఇది ఏంటంటే మనకి సోప్‌లా ఉన్నాయన్నమాట. సో, ఇదొక్కటి తీసుకొని మనం చూసారా ఇది? ఇలా ఫ్లవర్ సింబల్, ఇంకా ఒక రౌండ్ ఏవో ఉన్నాయి. ఇవిదైతే తీసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటుంది. ఇదొకటి తీసుకుంటాను. అండ్ నేనైతే నాకివి చాలా నచ్చాయి. ఎంత బాగున్నాయో చూసారా? కప్స్ మనకి టీ తాగడానికి గానీ, కాఫీ తాగడానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. నేనైతే ఇది తీసుకున్నా అనమాట. ఇవి 2.
దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 30 రూపీస్ పడింది. ఒక 2 తీసుకున్నాను. అండ్ అక్కడ ఎగ్జిబిషన్‌లో ఏంటి అంటే నాకు బాగా నచ్చినవి క్లిప్స్. ఈ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా గట్టిగా ఉన్నాయి. సో, నేనైతే ఇవి తీసుకున్నానక్కడ. అండ్ ఇవి ఒక 2 నార్మల్‌గా ఎప్పుడైనా మనం చిన్నగా ఇలా క్లిప్ పెట్టుకోవడానికైతే ఇవి బావుంటాయి. సో, అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. అండ్ ఈ కలర్ ఒకటి. నాకు ఇంటికొచ్చిన తర్వాత అనిపిచ్చింది 2 ఇది ఒకటే మోడల్‌లో ఎందుకు తీసుకున్నాను, ఇంకా మోడల్స్ ఉన్నాయి కదా! ఆ మోడల్ తీసుకోవాలని అనిపిచ్చింది. బట్ ఏంటంటే ఇంటికొచ్చిన తర్వాత గానీ నేను అనుకోలేదు. సో, ఈ 2 ఒకటే తీసేసుకున్నానని. అక్కడ ఏంటంటే ఈ వీడియో షూట్ చేసుకుంటూ తీసుకోవడం కదా! అందుకని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఇంకా మోడల్స్ ఉన్నాయని. ఇంటికొచ్చిన తర్వాత వీడియోస్ అవి చూస్తుంటే ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. అయ్యో! ఇవెందుకు తీసుకోలేదు, ఇవే తీసుకున్నాను అనిపిచ్చింది. ఇవి కూడా బావున్నాయి. బట్ అవి ఇంకా బావున్నాయి. స్టోన్స్ వచ్చినాయి కొన్ని వాటికి. సో, నాకు అవి ఇంకా బా నచ్చాయి. సో, ఇవి 2 అండ్ ఇవన్నమాట. ఇవి అయితే 30 రూపీస్ ఒక్కొక్కటి 30 రూపీస్. ఇది 20 అండ్ ఇది చిన్నదొచ్చేసి 10 రూపీస్ అనమాట. సో, ఇవి అండ్ ఈ 2 ఒకటి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి. బట్ మేము వేరేది అనుకుని చెప్పి తీసుకున్నాం. ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఇవి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి పనికొస్తాయి. ఇంకా ఎందుకు పనికిరావు ఇవి మా పాపకిచ్చేయాలి. తను పెయింటింగ్స్ వేసుకుంటుంది. సో, కాబట్టి తనకైనా యూజ్ అవుతాయేమో. ఇవైతే నేను మా అమ్మాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది 30 రూపీస్ దీని మీద కాస్ట్ ఉంది. అండ్ ఇదొచ్చేసి 20 రూపీస్ ఇవన్నమాట. కానీ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు మాత్రం బావుంటాయి. ఇవి. ఇవి 2 ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 20 రూపీసే. అండ్ ఇదొక్కటి. ఇది స్పూన్ మనకి సూప్స్ గానీ, లేదంటే పాయసం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ స్పూన్స్ బా యూజ్ అవుతాయి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపీస్ పడింది. నేను ఇవైతే ఒక 6 తీసుకున్నాననమాట. ఒక అర డజన్ తీసుకున్నాను నేనివి. బావున్నాయి. అంతే. నేను లండన్ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నవయితే చాలా తక్కువండి. చెప్తున్నాను కదా! అక్కడ అసలు ఏది రేటు నచ్చలేదు నాకు. చాలా కాస్ట్‌లు ఉన్నాయి. మన బయట మీద ఇక్కడ డబల్ డబల్ ఉన్నాయి ఎగ్జిబిషన్ రేట్. పాపం వాళ్ళది కూడా తప్పేం లేదు. ఎందుకంటే అంత లైటింగ్ పెట్టారు, అంత టికెట్స్ పెట్టారు. వాళ్ళ మెయింటెనెన్స్‌కి అన్నీ ఎవరి దగ్గర తీసుకుంటారు? మన దగ్గరే తీసుకోవాలి. మనం ఇస్తే వాళ్ళు కొంటే మనం ఇస్తేనే వాళ్ళ మెయింటెనెన్స్ అంతా మెయింటైన్ చేస్తారనమాట. సో, అది. సాంగ్ వినిపిస్తుందా మీకు? అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఊళ్ళమ్మ తీర్థంలో ఏం కొనుక్కున్నానన్నది చూపిస్తాను. ఇక్కడ కూడా నేను పెద్దగా ఏం తీసుకోలేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ సంక్రాంతి తీర్థంలోనే అన్నీ చాలా తీసేసుకున్నాను. సో, దాని గురించని చెప్పి నేను మా ఊళ్ళమ్మ తీర్థానికి కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. ఆహ్, నాకు కొత్తగా అనిపించినవి బాగున్నాయని అనిపించినవి మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇదొకటి మా అమ్మాయికి తీసుకున్నాననమాట ఈ బ్యాంగిల్స్ అయితే. మల్టీ కలర్‌లో వచ్చింది. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇవి. సో, ఇవొచ్చేసి 100 రూపీస్ ఈటి కాస్ట్. అండ్ నెక్స్ట్ ఇదొకటి. అండ్ ఈ చైనొచ్చేసి 90 రూపీస్ పడింది ఇదైతే. ఇది మనకి ఏ డ్రెసెస్ మీదకైనా సరే భలే మ్యాచ్ అవుతాయి. అండ్ దీనికైతే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇది చిన్న పిల్లలకైతే చాలా బావుంటుందండి. అండ్ ఇదొచ్చేసి నేను మా అమ్మాయికి తీసుకున్నాను. ఇది మల్టీ కలర్ వచ్చింది కాబట్టి మనకి ఏ డ్రెస్ మీదకైనా సరే చాలా బా మ్యాచ్ అవుతుంది. ఇది బీడ్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ అంతే నేనైతే ఇంకా కొన్ని తీసుకున్నాను. అవైతే మా రిలేటివ్స్ కోసం తీసుకున్నాను. అవొచ్చేసి నేను వాళ్ళకిచ్చేసాను. సో, ఇంకా అవి కూడా చూపిచ్చట్లేదు నేను. ఎందుకంటే నా దగ్గర లేవు కాబట్టి. అండ్ అంతే నేనిక్కడ మా ఊళ్ళమ్మ తీర్థంలో అయితే నేను తీసుకున్నవి ఇవే అండి. సో, ఈ బ్యాంగిల్స్ ఒకటిని అండ్ ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకా మా అమ్మాయికి ఏదో టాయ్ ఒకటి తీసుకుంది. అండ్ మా అబ్బాయేమో ఒక లైట్ బాల్ ఒకటి తీసుకున్నాడు. అండ్ ఇంకా మా ఊళ్ళమ్మ తీర్థంలో అయితే నేను ఈ రింగ్స్ కూడా తీసుకున్నానండి. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే, నేను నార్మల్‌గా నేనైతే సిల్వర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. సో, మా అమ్మాయి ఏంటి అంటే, నాకు కూడా రింగ్స్ కావాలి, రింగ్స్ కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. తనకు కూడా రింగ్స్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సిల్వర్ రింగ్స్ అనేవి తీసుకుంటే తను 2 టైమ్స్ కూడా పడేసింది. సో, అందుకని చెప్పి నేను ఇంకా సిల్వర్ రింగ్స్ తీసుకోలేదు. ఇంకా తను ఏడుస్తుంది అని చెప్పి నేను దాని కోసమైతే ఈ రింగ్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ తనే సెలెక్ట్ చేసుకుంది ఇవి. ఇవైతే మనకి పడేసినా కూడా ఏం పర్వాలేదు. 20 ఇది ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడింది నాకు. అండ్ ఇది ఒక చిన్న క్యూట్ బటర్‌ఫ్లై. అండ్ ఇదొకటి వచ్చేసి ఇలా. అండ్ ఇదొకటి.
సో, ఇవైతే మనకి పడేసినా పెద్దగా ఏముండదు. ఆల్రెడీ తనొక సిల్వర్ రింగ్స్ అయితే 2 పడేసింది. సో, అందుకని చెప్పి నేను ఈసారి తను అడిగినప్పుడు ఏదైనా మనకి ఫంక్షన్ ఉన్నా, ఏదైనా ఉంటే ఇలాంటివన్నీ పెడితే వాళ్ళు పడేసినా కూడా మనకి పెద్ద బాధ అనిపించదు. అదే సిల్వర్ అయితే ఇప్పుడు కాస్ట్ కూడా సిల్వర్ చాలా ఎక్కువుంది. సో, ఇవన్నమాట. ఇవి ఒక 3 తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను మీకు ఇంకొకటైతే చూపించడం మర్చిపోయాను. నరసాపురం సంక్రాంతి తీర్థంలో నేను ఈ ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, మా అబ్బాయి వచ్చేసి ఇంకా చిన్నోడండి. నేను వాడితో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే కన్ఫర్మ్‌గా వాటర్ బాటిల్ అనేది మెయింటైన్ చేయాలి. సో, వాటర్ బాటిల్‌కి అలాగే చిన్నోడు కాబట్టి ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఏదైనా ఒంపేసుకున్న మీద మనకి ఒక స్పేర్‌గా ఒక డ్రెస్ అన్నది క్యారీ చేయాలి. సో, నేను దానికోసమని వాడికి ఒక డ్రెస్ క్యారీ చేయడానికి ఒక వాటర్ బాటిల్, ఇంకా కొన్ని స్నాక్స్ ఇలా అన్నీ పెట్టుకోవడానికి నార్మల్ బ్యాగ్ కంటే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మనం సింపుల్‌గా ఇలా వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో, అందుకనని చెప్పి నేను ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇదొచ్చేసి 200 పడింది కాస్ట్ వచ్చేసి నాకిది. ఈ ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను నేను. ఇదొకటి మీకు మర్చిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నరసాపురం తీర్థంలో నేను ఏవైతే కొన్నానో అవన్నీ పెట్టుకోవడానికి అండ్ అక్కడి నుంచి ఇక్కడికి మా ఊరికి రావడానికి అవన్నీ పెట్టి తీసుకురావడానికైతే అక్కడ ఒక బ్యాగ్ తీసుకున్నాను. మీరు వీడియో లాస్ట్‌లో చూడండి. నా ముందు సంక్రాంతి తీర్థం వ్లాగ్‌లో అయితే చూడండి. దాంట్లో లాస్ట్‌లో ఉంటుందనమాట ఈ బ్యాగ్స్ నేను ఎక్కడ తీసుకున్నానన్నది. ఈ బ్యాగ్ వచ్చేసి కాస్ట్ చాలా తక్కువ అండ్ క్వాలిటీ చూడండి ఎంత బావుందంటే క్వాలిటీ. దీని క్వాలిటీ కూడా చాలా బావుంది యాక్చువల్లీ. ఇది మనకి ఎప్పుడైనా ఒక వన్ డే జర్నీ ఆ టైమ్స్‌లో మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడైతే ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. జిప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఒక జిప్ ఇచ్చారనమాట. అండ్ ఇదొకటి తీసుకున్నాను నేను. ఇది కూడా 100 రూపీసే. ఇవి ఏవైతే అంటే ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! అవి మనం నార్మల్‌గా బ్యాగ్స్‌లో పెట్టి తీసుకొనొస్తామంటే మనం ఆల్రెడీ లగేజ్‌తోనే వెళ్తాము. ఇంకా దాంతో పాటు ఇవన్నీ పెట్టాలంటే మన బ్యాగ్ సరిపోదు. సో, ఓకే. పర్వాలేదు బావుంటుంది. దేనికైనా యూజ్ అవుతుంది కదా! ఇవి పెట్టుకోవడానికి కూడా పనికొస్తాయని చెప్పి నేనైతే లాస్ట్‌లో ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఇదొచ్చేసి 100 రూపీస్ అనమాట. అయితే ఇవన్నీ కూడా నేను ఈ బ్యాగ్‌లో పెట్టుకొనైతే అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇంకా అయితే ఇవన్నమాట. నేనైతే తీసుకున్న అయితే మొత్తం అన్నీ మీకు అన్నీ చూపించాను. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, అదండి చూసారు కదా నా వీడియో. వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నా నుంచి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. బాయ్ బాయ్.